అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనునని తన శిష్యులతో చెప్పెను. ఈ వాక్యాన్ని దేవుడు తన వినికిల్లో దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి క్రమంలో దేవుని కొరకు పని చేయాలి అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. చాలా మందికి నేను దేవుని పని చేయాలి ఏంటి దేవుని పని చేయాలంటే ఏంటి కదా, ఎట్లా దేవుని పని చేయాలి, ఆ విషయాన్నే మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని పని చేయటం అనేటువంటిది ఏదో ప్రత్యేకంగా మనం చేయాల్సింది కాదు. మనం మారు మనసు పొందిన దగ్గర నుండి కూడా దేవుని పని అనేటువంటిది మన కాలింగ్లో భాగమే. అది అర్థమవుతుందా? మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ ద కాలింగ్ ఆఫ్ ఎ డిసైపుల్. ప్రత్యేకంగా దేవుడు మినిస్ట్రీ కొరకు మనల్ని ఏం పిలవక్కర్లే. కానీ ఒకవేళ ఫుల్ టైం మినిస్ట్రీ అనేటువంటిది దేవుడు ఆయన ఉద్దేశం అయితే అప్పుడు ప్రత్యేకంగా పిలుస్తాడు. అర్థమైందా? ఫుల్ టైం మినిస్ట్రీకే కాలింగ్ ఉండాలి, కానీ మనం దేవుని కొరకు పని చేయడానికి కాలింగ్ ఏమీ అక్కర్లేదు. కాబట్టి మనము దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి హృదయం మనం కలిగి ఉంటే దేవుడు వాడుకుంటాడు. అర్థమవుతుందా? ఎప్పుడు మనుషులు వాడుకోరు దేవుని పని. ఈవెన్ మనం ఫుల్ టైం మినిస్ట్రీ అయినా లేదంటే చర్చ్లో మనము ఏ రకంగా మనం మినిస్ట్రీ చేయాలన్నా దానికి కూడా దేవుడే అవకాశం ఇస్తాడు. అయితే ఆ దేవుని పని అనేటువంటిది ఎప్పుడు మన జీవితాల్లో దేవుడు ఆ యొక్క భారం కానీ లేదంటే ఆయన వాడుకోవటం అనేటువంటిది ఎప్పుడు జరుగుద్దో కొన్ని ప్రిన్సిపల్స్ ఉదయకాల సమయంలో మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. దీనిలో మొట్టమొదటి కనుక గమనిస్తే దేవుని చేతిలో ఎవరు వాడబడగలరంటే ఎవరైతే చేయలేని పనులు చేస్తారో వాళ్ళే వాడబడతారు. డూయింగ్ ద థింగ్స్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. ఎవరైతే ఆ పని చేయగలుగుతారో ఆ రకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అంటే నువ్వు దేవుని కొరకు పని చేసేటువంటి హృదయమే నీకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అర్థమవుతుందా? దేవుడు వాడుకోవటానికి అదొక్కటే. వెన్ యు ఆర్ విల్లింగ్ టు డూ ద థింగ్స్ విచ్ యు ఆర్ నాట్ యూస్ టు డూ, అంటే నువ్వు ఏదైతే రెగ్యులర్గా నువ్వు చేసే పని ఉంటుందో దానికి మించి నువ్వు చేయలేనటువంటి పనులు చేసేటువంటి సంకల్పం ఎప్పుడైతే నీకుంటుందో అప్పుడు దేవుడు వాడుకుంటాడు. ఆ మాటకు వస్తే యేసు ప్రభువారు దానిలో స్పెషలిస్ట్. దేంట్లో స్పెషలిస్టు? నువ్వు చేయలేని పనులు నీతో చేయించటంలో. అర్థమవుతుందా? ఉదాహరణకి యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఎట్లా కార్నర్ చేస్తాడో చూడండి. ఏమన్నాడు? నీది పోయి సమస్తము బేదలకు అమ్మి వచ్చి నన్ను వెంబడించి అన్నాడా? అంటే యేసు ప్రభువారు కాలింగ్ ఈజీ అంటారా కష్టం అంటారా? పోనీ ఆ రోజు వదిలిపెట్టేద్దాం. ఈరోజు చర్చిలో కనుక యేసు పాస్టర్ గారు ఈ మాట అంటే ఎంతమంది వస్తారు చెప్పండి మినిస్ట్రీకి? ఆ రోజు ఆ రిచ్ యంగ్రోలో పాపం వ్యసనం పడుతూ వెళ్ళాడు, నిజమే వ్యసనం పడుతూ వెళ్ళాడు. ఈరోజు ఎంతమంది వస్తారు చెప్పండి పోనీ? నిజంగానే వస్తాం మనం అంటే యేసు ప్రభువారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అటువంటి రాడికల్ ఒబీడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది సాధారణంగా మనం చేసేటువంటి పని కాదు. సాధారణంగా మనము ఏం చేస్తూ ఉంటాం? మనకున్నటువంటి ఆస్తుపాస్తులతో
దేవుణ్ణి పరిచయం చేయడానికి ఇష్టపడతా ఉంటాం కదా. దేవా నువ్వు ఇది ఇస్తే నేను నీ కొరకు ఇది చేస్తాను అంటే అర్థం ఏంటి? నువ్వు ఇవ్వకపోతే నేను చేయలేను. అవునంటారా? అది మన బేరం. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ఇలా చేస్తావా? ఆర్ యు విల్లింగ్ టు డూ? అంటే యేసుప్రభు కొరకు జీవించడం కానీ అమ్మా, యేసుప్రభు పనిచేయటము ఆషామాషి వ్యవహారం కాదు. ఈరోజు మనం దాన్ని చాలా చీప్ చేసాం. ఈరోజు టీవీ బోధకులు ఎక్కువైపోయి ఇష్టానుసారంగా దేవుని పరిచయను చాలా చీప్ చేస్తున్నారు. జాగ్రత్త. దేవుని కొరకు జీవించడం కానీ దేవుని కొరకు పనిచేయటం కానీ ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటి కాస్ట్ మనము పే చేయటానికి విల్లింగ్ అయితే దేవుడే మనల్ని వాడుకుంటాడు. మనం దేవుడిని అడగక్కర్లా, దేవుడే మనల్ని వాడుకుంటాడు. ప్రొవైడెడ్ యు హ్యావ్ దట్ హార్ట్ ఫర్ హిస్ మినిస్ట్రీ. ఆయన పరిచర్య కొరకు అటువంటి హృదయము మనకున్నట్లయితే. యేసు ప్రభు యొక్క మెథడాలజీ ఏంటో తెలుసా? ఆయన ప్రపంచాన్ని షేక్ చేయకముందు ఎవరినైతే ఆయన వాడుకోవాలనుకుంటాడో వారిని షేక్ చేస్తాడు. అర్థమవుతుందా? ముందు ప్రపంచాన్ని మనం తలకిందులు చేయటం కాదు, ముందు మనము తలకిందులు అవ్వాలి దేవుని దగ్గర. మన ప్రయారిటీస్ మారాలి దేవుని దగ్గర. ఈరోజు మనం ఉంటున్నటువంటి ఈ కన్జ్యూమర్ వరల్డ్లో వీ వాంట్ ఓన్లీ ప్రోగ్రెస్ బట్ నోబడీ వాంట్స్ చేంజ్. ఈరోజు అందరూ కూడా దేని కొరకు చూస్తున్నా అంటే నేను అభివృద్ధి చెందాలి. అది సెక్యులర్గా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు. ఎంఫసిస్ అంతా దేని మీద ఉంటుంది? ఎట్లాగా మనం ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి కదా. ఈ సంవత్సరం మన చర్చికి 100 మంది వస్తున్నారు అనుకోండి, వచ్చే సంవత్సరం 200 మంది రావాలంటే ఏం చేయాలి? అంతేనా? మరి ప్రజల్లో మార్పు అక్కర్లేదా? సంఖ్యలు వస్తే చాలా మనకి. ఏమంటే 30,000 మంది 40,000 మంది సంఘాలకు వెళ్తే సరిపోద్దా? వాళ్ళల్లో అసలు జీవితం మార్పు ఉందా? ఎంతమంది ప్రభు కొరకు మారినటువంటి జీవితాలతో మనం జీవిస్తున్నాం? దేవునికి కావాల్సింది ఒక సంఖ్యతో కూడుకున్నటువంటి పరిచర్య. అంటే ఈరోజు మనము ఏ రకమైనటువంటి ఉద్దేశాలతో, అందుకనే మనము గమనిస్తుంటే ఎందుకు మిషన్స్ పెరగట్లేదు? కారణం ఏంటంటే అటువంటి హృదయం ఎవరికి లేదు. మనం బ్రతికేదంతా కూడా ఒక సూపర్ఫిషియల్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. అసలు దేవుని పరిచర్య ఏంటో మనకు అవగాహన లేదు. దేవుని కొరకు ఎటువంటి రోషము కలిగిన నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియట్లేదు. అసలు దేవుడు ఎటువంటి మార్పు మన జీవితాల్లో ఆశిస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. కానీ దేవుని పరిచర్య వెళ్ళిపోవాలి. ఎట్లా వెళ్తుంది? అట్లా ఇప్పుడు కూడా దేవుని పరిచర్య ముందుకెళ్ళదు. అందుకే ఒక ఆయన అంటాడు, ఇఫ్ యు వాంట్ వాట్ యు హ్యావ్ నెవర్ హ్యాడ్ యు గాట్ టు డూ వాట్ యు నెవర్ డన్. నేను తెలుగులో కూడా దాన్ని అనువదించాను. నీకు లేనిది అంటే నీ దగ్గర ఎప్పుడు లేనిది నువ్వు పొందుకోవాలంటే నువ్వెప్పుడు చెయ్యనిది చెయ్యాలి. మనం చెయ్యంగానే మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు చేయకుండా ఎట్లా పొందుకుంటావు? నిజానికి దేవుడు కనుక నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో నీకు చేసేటువంటి డిజైర్ లేకపోతే హౌ డు యూ థింక్ దట్ గాడ్ విల్ గివ్? ఇట్ నెవర్ హ్యాపెన్స్. కాబట్టి నిజంగా దేవుని దగ్గరుండి నువ్వు ఏదైనా శ్రేష్టమైంది పొందుకోవాలనే ఆలోచన నీకుంటే నువ్వెప్పుడు నీ జీవితంలో చేయనటువంటి గొప్ప పనులు చేసేటువంటి ధైర్యం నీకుండాలి. అప్పుడు మాత్రమే దేవుని దగ్గరుండి నువ్వు పొందుకునేవి పొందుకుంటావు. యేసుప్రభువు వారు 5వ అధ్యాయంలో మొదలుకొని 7వ అధ్యాయం వరకు కూడా కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే దేవుని యొక్క శక్తి ఎటువంటిదో ప్రజలకు చూపిస్తూ ఉంటున్నాడు. ఒక రకంగా చాలా ఏమంటారు, యేసుప్రభువు వారు నాన్ స్టాప్ ఐట్రెంట్ మినిస్ట్రీ చేశాడు. 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మీరు కనుక గమనిస్తే పారాలిటిక్ పర్సన్ని ఆయన స్వస్థపరిచాడు.
మత్తయిని ఆయన పరిచర్యలోకి పిలిచాడు. ఆ తర్వాత మత్తయి ఇంటికి వెళ్ళి సుంకరులతో పాపులతో కలిసి ఆయన భోంచేశాడు. ఆ భోంచేసినప్పుడు కొంతమంది ఆయనను విమర్శించారు. ఈయనేంటి దేవుని కుమారుడు కదా, సుంకరులతో పాపులతో ఈయన కలిసి భోంచేస్తున్నాడు అని ఆయనను విమర్శించారు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను గురించి కొన్ని విషయాలు ప్రభువు ఆయన సెలవిచ్చాడు. తర్వాత సమాజ మందిరం యొక్క అధికారి యొక్క ఆ డాటర్ని లేదంటే కూతుర్ని స్వస్థపరచడానికి ఆయన వెళ్తుండగా మధ్యలో రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే మళ్ళా దేవుడు అక్కడ ప్రభు ఆమెతో మాట్లాడి ఆమెను స్వస్థపరిచి ఆ తర్వాత వెళ్ళి ఆ చనిపోయినటువంటి అమ్మాయిని ఆయన లేపి ఆ తర్వాత ఇద్దరు గుడ్డువారిని ఆయన బాగు చేసి ఆ తర్వాత మూగ చెవిటి దయ్యము కలిగినటువంటి ఆ వ్యక్తిని ఆయన స్వస్థపరిచి సో నాన్ స్టాప్గా చాలా మిరకిల్స్ ఆయన చేసుకుంటూ వచ్చాడు. చేసుకుంటూ వచ్చి ఒక్కసారిగా 9వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో జీసస్ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మిషన్ గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి నేనంటాను, మనము దేవుని కొరకు జీవించాలన్నా మనము దేవుని కొరకు పని చేయాలన్నా ముందు మన కంఫర్ట్ జోన్స్ నుండి బయటకు రావాలి. మనం ఎప్పుడు చేయంది మన జీవితంలో దేవుని కొరకు చేస్తూ వెళ్ళాలి. అలానే దేవుని కొరకు ఎటువంటి తెగువను ప్రదర్శించాలంటే ఒకవేళ దేవుడు సమస్తము వదిలిపెట్టి రమ్మంటే వెంటనే వదిలిపెట్టి వచ్చేంతటువంటి ఆ ధైర్యం నీకు లేకపోతే దేవుని పరిచయం నువ్వు ఎట్లా చేస్తావు? ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో ఇఫ్ యూ వాంట్ రియల్లీ గాడ్ టు యూజ్ యూ, దేవుని గనక మనల్ని వాడుకోవాలి అనేటువంటి ఆ ఆలోచన ఉన్నట్లయితే ముందు ఇక్కడ ప్రారంభం కావాలి. యూ నీడ్ టు గెట్ యూజ్ టు డూ ద థింగ్స్ విచ్ యు ఆర్ నాట్ డైలీ యూజింగ్. అంటే మనం ఏదైతే రోజు అనుదినము చేసేటువంటి పనుల నుండి ఎన్నడూ చేయనటువంటి పనుల వైపు మనం కనుదృష్టి పెడితే కానీ, ఎన్నడూ మనము చేయనటువంటి విషయాల మీద మనం దృష్టి పెడితే కానీ దేవుని కొరకైనటువంటి ఆ భారము, దేవుని కొరకైనటువంటి ఆ దర్శనము మన జీవితాల్లో రాదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుప్రభువు వారు దేవుని యొక్క పరిచర్య గురించి ఆయన అంటే ఒక రకంగా మొదటి 2 అధ్యాయాలు బోధించాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఆయన పని చేశాడు. పని చేస్తున్నటువంటి క్రమంలో యేసుప్రభువు వారు ఇతరులను ఆ పరిచర్య కొరకు పిలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభువు వారు దేవుని కుమారుడైనప్పటికీ కూడా యేసుప్రభువు వారు ఈ లోకంలో దేవుని సువార్తను ప్రకటన చేయడానికి ఆయన వచ్చినప్పటికీ కూడా హీ నీడెడ్ సమ్ పీపుల్ టు ఫాలో హిమ్. ఆయనను వెంబడించడానికి, ఆయన పనిని టేకప్ చేయటానికి అటువంటి భారము కలిగినటువంటి హృదయము కలిగినటువంటి ప్రజలు ఆయనకు కావాలని ప్రభువు కోరుకున్నటువంటి ఆ నేపథ్యంలో యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి మాటలు ఈ భాగంలో ప్రధానంగా 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఆ 3 విషయాలు మనం అర్థం చేసుకుంటే నిజంగా దేవుని పరిచర్య అనేటువంటిది మనము ఎంతవరకు మనం చేయగలం, దేవుని పరిచర్య ఎట్లా చేయాలి, ఏ రకంగా దేవుడు మనం వాడుకుంటాడు అనేటువంటి విషయము ఈ భాగంలో నుండే 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. దేవుని కొరకు మనం నిజంగా పని చేయాలంటే, దేవుని కొరకు మనం వాడబడాలంటే ముందు యూ నీడ్ టు హ్యావ్ ద ఇన్సైట్ఫుల్ విజన్ ఆఫ్ ద వరల్డ్. నీ చుట్టూతో ఉన్నటువంటి లోకమును నువ్వు చూసేటువంటి దృష్టి నువ్వు ముందు పెంచుకోవాలి. ఇక్కడ కనుక మనం గమనిస్తే యేసుప్రభువు వారి యొక్క మిషన్ ఎక్కడ ప్రారంభమైందంటే ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ వాట్ జీసస్ సా అబౌట్ ద వరల్డ్. ప్రపంచంలో ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రభువు ఎప్పుడైతే గమనించాడో అప్పుడు పరిచర్య కొరకు పునాది పడింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ ఏమంటున్నాడు? ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున
వారి మీద కనికరపడి. ఇక్కడ జాగ్రత్త వినండి, ఈరోజు మనం ఎటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామంటే మన పనులు చేసుకోవడానికి మనకే టైం లేదు. ఇంక ఇతరుల గురించి మనం ఏం ఆలోచిస్తాం? అవునా? ఉదాహరణకి రోజులో ఎంత టైం మనం ఇతరుల గురించి ఆలోచిస్తాం చెప్పండి? అవునా? లోకం గురించి మనం ఏం ఆలోచిస్తాం? ఎవరు ఎట్లా పోతున్నారో మనం ఎట్లా ఆలోచిస్తాం? మరి ఆ ఆలోచన లేకపోతే అసలు నువ్వు పరిచయం ఎట్లా చేస్తావు? నువ్వు దర్శనం అనేటువంటిది ఏంటమ్మా? దేవుడు ఏదో మనకి సూపర్ఫిషియల్గా కనపడి మాట్లాడేది దర్శనం కాదు. ఈరోజు మనం దాని కొరకు అడుగుతున్నాం. అది కాదు దర్శనం అంటే. నువ్వు నీ చుట్టూతో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి భారం ఏంటి అంటే, ఇప్పుడు ఆ భారం దేని బట్టి వస్తుంది? నువ్వు ప్రజలను చూడటాన్ని బట్టి. అసలు ప్రజలను చూసే టైం మనకి ఎక్కడుంది చెప్పండి? రోజులో అసలు ఎంత టైం మనం ఆలోచిస్తాం చెప్పండి? ఈ విషయాలు ఆలోచిస్తాం మనం? అసలు రోజంతా మనం ఎక్కువ శాతం దేని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా? స్టూడెంట్స్ అయితే దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? స్టడీస్ గురించి. ఇక స్టడీస్ మించి ఇంకా ఏమన్నా ఆలోచన ఉందా? మాట్లాడరే. మరి మీకు దర్శనం ఎక్కడ వస్తుందమ్మా? మీరు దేవుని పని ఏం చేస్తారు కదా? రోజంతా మీకు స్టడీస్ బాధే. సరే, ఉద్యోగస్తుల దగ్గరికి వద్దాం. ఉద్యోగస్తులారా, రోజంతా మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు? అవునా కదా? ఏమండి, ఉదయం డ్యూటీ పోవటం, సాయంత్రం డ్యూటీ నుండి అట్ట, మళ్ళా మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళటం, మళ్ళా సంవత్సరం అంతా ఇదే పని. ఇక మిగతా విషయాలు ఆలోచన మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? సో ఉద్యోగస్తులంతా దేని గురించి ఆలోచిస్తున్నారు? ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు. మరి మీకు దర్శనం ఎక్కడ వస్తుంది? అవునా? యూ విల్ నాట్ గెట్ ద విజన్ ఫర్ మినిస్ట్రీ ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ ద మినిస్ట్రీ. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఈరోజు మనం ఉన్నటువంటి బిజీ వరల్డ్లో వీఆర్ కాట్ అప్ విత్ డూయింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. అబ్బో, మన చుట్టూ మనకి స్కెడ్యూల్ చాలా ఉంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మనకి హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. ప్రతి ఒక్కరికి హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. అవునంటారు కాదంటారా? ఎవరిని బట్టినా ఏమంటున్నారు? మేము బిజీ అండి, బిజీ, మేము పని పాటలేక ఉన్నామండి అని ఎవరు ఉన్నారా? చెప్పండి, పని పాటలేక ఉంటే చెప్పండి, పని ఇప్పిస్తాం. అవునా కదా? సో ప్రతి ఒక్కళ్ళు దేంట్లో ఉన్నారు? చాలా బిజీగా ఉన్నారు. మీరు చేసేటువంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. సో ఈ బిజీ వరల్డ్లో మనం బ్రతుకుతున్నప్పుడు అసలు చుట్టుపక్కల వారిని అసలు నోటీస్ చేసే టైం ఎక్కడుంది మనకి? నీ పక్కన కూర్చొని వాడు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడో ఆలోచించే టైం నీకు ఎక్కడుంది? నీ గురించి నీకే టైం లేదు. సో ఇప్పుడు నేను అంటాను, దేవుని పని కొరకు దర్శనం ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ బిగిన్ టు సీ వాట్ అదర్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ. ఇది ఒక్కరోజు జరిగేటువంటి ప్రక్రియ కాదు. అనుదినము నీ జీవితంలో వెన్ యూ స్పెండ్ టైమ్ టు థింక్ అబౌట్ అదర్ పీపుల్, ఇతరులు వారు ఏ భారం గుండా వెళ్తున్నారు, వారు ఏ ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్నారు, లేదంటే వాళ్ళు ఏ ఛాలెంజెస్ గుండా వెళ్తున్నారు, లేదంటే దేవుని గురించినటువంటి ఆ అవగాహన ఏ రకంగా కల్పించవచ్చు, ఇటువంటి ఆలోచన మన జీవితాల్లో లేకుండా మనం ప్రభు పని చేయలేం. ఎందుకంటే గాడ్స్ వర్క్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ గాడ్స్ విజన్. దేవుని పని ఎప్పుడు కూడా దేవుడిచ్చేటువంటి దర్శనంతో ప్రారంభమవుతుంది. దర్శనం అంటే నేను ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడలేదు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ స్థితిని గమనించేటువంటి సమయము నువ్వు ఏర్పాటు చేసుకున్నప్పుడు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా చాలా బిజీగా ఉన్నారు కదా. మాస్టర్ బిజీగా ఉంటే శిష్యులు ఇంకా బిజీ, అవునా కదా? సో ఆయన బిజీలో ఆయన ఉంటే వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆయన పరిచర్యలో ఆ వైవిధ్యం దేని బట్టి వచ్చిందంటే
In spite of his busy ministry, he had time to look at the people. నేను అంటాను, మినిస్ట్రీకి ముందదికి దర్శనం అక్కడ వస్తుంది. నీకున్నటువంటి బిజీ స్కెడ్యూల్లో నువ్వు కొంత టైం సెట్ అపార్ట్ చేసి, ఎప్పుడైతే నీ చుట్టూతున్నటువంటి ప్రజలను చూస్తావో, అమ్మా మిషన్స్ అంటే మనం వేరే ఊరే లెక్కర్లా, నీ ఇంటి పక్కన వారిని చూడు, ఒక భారం దేవుడు నీకు ఇస్తాడు. నీతో పనిచేస్తున్న వారిని చూడు, ఒక భారం దేవుడు నీకు ఇస్తాడు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లా మిషన్స్కి, మనం ఏదో చేయక్కర్లేదు. నేను దేవుడు ఏదైతే నైబర్హుడ్లో పెట్టాడో ఆ నైబర్హుడ్లో నువ్వు దేవుని కొరకు ఒక డిఫరెన్స్ తీసుకొని రావచ్చు. నువ్వు ఏదైతే ఆఫీస్లో పని చేస్తున్నావో ఆ ఆఫీస్లో నువ్వు దేవుని కొరకు ఒక డిఫరెన్స్ తీసుకొని రావచ్చు. నువ్వు ఏదైతే క్యాంపస్లో చదువుతున్నావో ఆ క్యాంపస్లో నువ్వు దేవుని కొరకు ఒక డిఫరెన్స్ తీసుకొని రావచ్చు. సో డిఫరెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇన్ యువర్ ఓన్ ప్లేస్ వేర్ గాడ్ హ్యాస్ కెప్ట్ యూ. చెప్పండి, యేసుప్రభువారు ఇశ్రాయేల్ దేశం నుండి ఇండియాకు వచ్చేసి ఇండియాలో ప్రజలు చూశాడా? మాట్లాడరే ఏమ్మా, ఎక్కడ ప్రజలు చూశాడు? తన చుట్టూ ఉన్న వారిని చూశాడు. అంటే యేసు ప్రభు యొక్క పరిచర్య యొక్క ఎక్స్పాన్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు యేసు ప్రభు జీవితం మీరు ఎప్పుడైనా గమనించారా? ఆయన ఎన్ని ఊర్లు వెళ్ళాడమ్మా? ఎన్ని దేశాలు వెళ్ళాడు? ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పెట్టేసి ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే వీళ్ళు లెవెల్కి తగలయ్యా. ఇప్పుడు అదొక పెద్ద ట్రెండ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ స్పీకర్. యేసు ప్రభు వారు ఏ ఇంటర్నేషనల్ స్పీకర్కి వెళ్ళాడమ్మా? మాట్లాడరే. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఎట్లా అయింది? మళ్ళీ ఇప్పుడు అదొక ఫోజు, అందరూ ఇంటర్నేషనల్ మినిస్ట్రీని పెట్టేసుకుంటారు. యేసు ప్రభు వారి పరిచయం ఎక్కడ ప్రారంభమైంది? లోకల్గా ప్రారంభమైంది, ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారు ఆయన ప్రయాణం చేయాల, ఆయన శిష్యులు ప్రయాణం చేశారు. తోమా ప్రయాణం చేశాడు. యేసు ప్రభు వారు ఎక్కడ ప్రయాణం చేశాడు? ఏ భారతదేశానికి యేసు ప్రభు వారు ఎందుకు సువార్త తీసుకొని రాలే? ఎందుకు థామస్ ఎందుకు పంపించాడు? ఏమ్మా, యేసు ప్రభు వారు కూడా రావచ్చు కదా, కొంతసేపు బ్రేక్ తీసుకొని. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో బ్రేక్ తీసుకొని రావచ్చు కదా. నో, యువర్ విజన్ స్టార్ట్స్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ. ముందు నీ ఇంటి వారిని ప్రభు దగ్గర నడిపించు. ముందు నీ పొరుగు వారిని ప్రభు దగ్గరికి నడిపించు. ముందు నీ బంధువులను స్నేహితులను ముందు ప్రభు దగ్గర నడిపించు. ముందు అది నువ్వు అకంప్లిష్ చేయకుండా ఎక్కడికి వెళ్ళి దేవుని పని ఏం చేస్తావు? నువ్వు తీరాలు దాటి ఏం చేస్తావు? నువ్వు ముందు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పట్ల నీకు ఒక అవగాహన లేదు. ముందు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి పట్ల నీకు దర్శనం లేదు, వారి పట్ల నీకు భారం లేదు. ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తావు? స్టార్ట్ విత్ యువర్ హోమ్, స్టార్ట్ విత్ యువర్ చిల్డ్రన్, స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ, స్టార్ట్ విత్ యువర్ నైబర్హుడ్, స్టార్ట్ విత్ యువర్ ఎంప్లాయ్మెంట్ ప్లేస్. అక్కడ ప్రారంభించండి. యేసుప్రభు వారి పరిచయం ఎక్కడ ప్రారంభించాడు? తన చుట్టూతో ఉన్నటువంటి వారిని చూశాడు. తన చుట్టూతో ఉన్నటువంటి వారిని అంటే శిష్యులు వాళ్ళు చూడలేదు, వాళ్ళు మిస్ అయిపోయారు. ఎవరు చూశారు? యేసుప్రభు వారు చూశారు. అంటే జాతి వినండి, మన జీవితాల్లో కూడా వీఆర్ మిస్సింగ్ దిస్. అసలు మినిస్ట్రీ దేవుని కొరకు మనం పనిచేయాలంటే ముందు దర్శనము నీ చుట్టూతో ఉన్నటువంటి వారిని బట్టి వస్తుంది. ఆ పాయింట్ మిస్ అయ్యి మనం ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాం. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అక్కర్లేదు. ముందు నీ ఇంట్లో ప్రారంభించు కదా. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములోను, యెరూషలేం తర్వాత యూదాయలోను, ఆ తర్వాత సమరయ, గలిలయ, ఆ తర్వాత మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం తెలుసా? భూదింగ దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. మన మిషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనం రివర్స్లో వెళ్తున్నాం. బయటికి వెళ్ళే లోపలికి వస్తావేట. ముందు ఇక్కడ స్టార్ట్ చేయి. ఎక్కడ స్టార్ట్ చేయాలి మిషన్స్? మనం స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ. మీ ఇంట్లో అందరూ రక్షించబడ్డారా? మీ పిల్లలు రక్షించబడ్డారా?
మీ బంధువులు రక్షించబడ్డారా? మీ స్నేహితులు రక్షించబడ్డారా? మీ ఆఫీసులో పనిచేస్తున్న వారు రక్షించబడ్డారా? మీ ఇంట్లో ఉప్పు తక్కువైతే పక్కింటికి వెళ్ళి ఉప్పు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు రక్షించబడ్డారా? మీ ఇంట్లో తోడు లేదనుకో, పక్కింట్లోకి వెళ్ళి ఆ వదినా కొంచెం తోడివ్వండి అంటున్నారు కదా, మరి వాళ్ళు రక్షించబడ్డారా? మరి ఇప్పుడు పరిచయం ఎక్కడ ప్రారంభం కావాలి? స్టార్ట్ విత్ దెమ్ ఫస్ట్. యేసుప్రభు వారి పరిచయం అక్కడ స్టార్ట్ అయింది. ఆయన ముందు ఎవరిని చూశాడు? తన చుట్టూతో ఉన్న వారిని చూశాడు. యేసు ప్రభు ఆయన ఒక ఇన్సైట్ గనక మనం గమనిస్తే, తన చుట్టూతో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వాళ్ళ నీడ్ ఏంటో ఆయనకు అర్థమైంది. అది హ్యావింగ్ ఎన్ ఇన్సైట్ అంటే మన చుట్టూతో వారిని, అంటే దేవుడు మన అందుబాటులో ఎవరినైతే ఉంచాడో, అది మన కుటుంబం కావచ్చు, మన వర్క్ ప్లేస్ కావచ్చు, మన కాలేజ్ క్యాంపస్ కావచ్చు, వేరెవర్ యు ఆర్, ఆ ఇమీడియట్ ప్లేస్లో ఉన్నటువంటి వారి యొక్క నీడ్ని గుర్తించగలిగేటువంటి ఇన్సైట్ ముందు మినిస్ట్రీలో అక్కడ ప్రారంభమవుతుంది. యేసుప్రభు వారు వారిని చూసినప్పుడు, వారిని గమనించినప్పుడు ఒక మాట అన్నాడు. వారు ఎట్లాగా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వలె. ఒక్క మాట తేల్చిపడేశాడు. సో యేసుప్రభు వారి యొక్క ఇన్సైట్ అంటే చుట్టూతో ఉన్నటువంటి వారు చూసినప్పుడు వారి యొక్క కండిషన్ ఎట్లా కనిపించిందంటే, వారు కాపరి లేని గొర్రెల వలె. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ముందు మీ ఇంట్లో వాళ్ళు చూడండి, ముందు మీ బంధువులను చూడండి, ముందు మీ పొరుగు వారిని చూడండి, ముందు మీరు ఆఫీసులో ఉన్నటువంటి వారిని చూడండి, ముందు మీ క్యాంపస్లో ఉన్నటువంటి వారిని చూడండి. వాళ్ళని చూసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఇన్సైట్ అబౌట్ దెమ్? ముందు అది మీరు కనిపెట్టండి. వారిని కనుక కనిపెడితే మనకు కూడా ఇదే కంక్లూజన్కి వస్తాం. మన చుట్టుపక్కల వారు కూడా ఎట్లా ఉన్నారు చెప్పండి? కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే 2 పదాలతో ప్రభువు వారి కండిషన్ని వివరిస్తున్నాడు. అంటే కాపరి లేని గొర్రెల వలె అనేటువంటిది మేజర్ స్టేట్మెంట్ అయితే, ఆ మేజర్ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన 2 పదాలు వాడాడు. ఒకటేమన్నాడు? వారు విసికి ఉన్నారు. అమ్మా ఏమనుకోకపోతే ఒక మాట, ఈరోజు సంఘంలో ఉన్నవారు మీరు ఎంతమంది విసుకున్నారు చెప్పండి? మీకు విసుదల లేదా? ఎవరు మాట్లాడారు? మీరు అసలు నిజమే మాట్లాడరా చెప్పండి అమ్మా. ఎవరికి విసుగులే? రోజు మీరు ఎన్నిసార్లు ఏ పాస్టర్ గారు విసుగొచ్చేస్తుందండి? పోనీ పాస్టర్ గారు కాదు, మీ ఆయన తెలిసారన్నారు, లేదా మీ ఆవిడ తెలిసారు అన్నారు, విసుగొచ్చేస్తాను. మరి నీకు విసుగొస్తే మరి బయట విసుగుల్లో ఉన్నాడు వాడికి నువ్వే సువార్త చెప్తావు ఏమ్మా? సో చుట్టుపక్కల ఎవరున్నారంటే వాళ్ళు విసికి ఉన్నారు. విసికి ఉన్నారు అనేటువంటి మాట యేసుప్రభు వారు వాడినటువంటి కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? జనరల్గా ఈ మాట ఎక్కడ వాడతారంటే, గొర్రెలను మనం మాంసకుట్టు తీసుకెళ్తే వాటిని ఆ స్కిన్ తీస్తారు చూసారా, స్కిన్ తీసి వేలాడగడతారు చూసారా, అంటే రిప్డ్ అపార్ట్ అలైవ్, బతికున్నటువంటి గొర్రె పిల్లని తీసుకొచ్చి వాళ్ళు చంపి దాన్ని ఆ యొక్క స్కిన్ని తీస్తారు చూసారా, ఆ మాట వాడబడింది. దాని అర్థం ఏంటంటే, పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఎ కండిషన్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. జీవితంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లేదు. అది విసుగుదలంటే. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేస్తే ఏమవుతుందో తెలియట్లేదు, రేపు అనేటువంటిది ఎట్లా ఉండబోతుందో తెలియట్లేదు, భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో తెలియట్లేదు. సో ఇక్కడ వాళ్ళకి ఏమొస్తుంది? విసుగుదల. అంటే నాట్ నోయింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ లైఫ్. రెండోది కనుక గమనిస్తే అంటున్నాడు ప్రభు, వారు చెదరి ఉన్నారు, దే ఆర్ హెల్ప్లెస్. అంటే ఒక వ్యక్తిని గనక మనము గాయపరిచి రోడ్డు మీద వదిలేస్తే, ఎట్లాగైతే చావుకి వాడు లోనవుతాడో, అంటే ఎవరు వాడిని ప్రొటెక్ట్ చేయకుండా హెల్ప్లెస్గా వాడు గాయపడి రోడ్డు మీద చచ్చిపోయేటువంటి స్థితిలో వాడు ఎట్లాగైతే ఉన్నాడో,
అటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రభు గుర్తు చేస్తున్నాడు. నిజానికి ఈ మాట చాలా విచిత్రం. ఎందుకంటే యేసు ప్రభువారు బ్రతికున్నప్పుడు ఉన్నటువంటి కల్చర్ వేరు. ఈరోజు మనమంతా కాస్మోపాలిటన్ కల్చర్లో బ్రతుకుతున్నాం. కాస్మోపాలిటన్ కల్చర్ అంటే ఏంటి తెలుసా? మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అర్థమవుతుందా? మన పక్క వీధిలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, మనం పట్టించుకోము, మనకి తెలియదు కూడా. అపార్ట్మెంట్లోనే ఉంటారు, కానీ పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే తెలుసుకోవాలని నేను అంటలేదు, కానీ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ డేస్ యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ యేసుప్రభు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు కల్చర్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళు చాలా కమ్యూనల్గా, వాళ్ళు క్లోజ్గా ఉన్నటువంటి కల్చర్. మనం అంటాం ఈ రోజుల్లో ఏమంటాడు, బంధుత్వాలు ఎక్కడున్నాయండి, సంబంధాలు ఎక్కడున్నాయి అంటున్నారు కదా. ముందు జనరేషన్లో సంబంధాలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? మనకంటే బాగున్నాయా? ఉన్నాయి. అంతకుముందు జనరేషన్లో మనకంటే సంబంధాలు బాగున్నాయా లేదా? అంత పోతే యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి సంబంధాలు ఎట్లా ఉంటాయంటారు? అంటే అటువంటి కమ్యూనల్ కల్చర్ ఉన్నటువంటి ఆ టైంలో ఒక వ్యక్తి పడిపోయి నిస్సహాయంగా కొట్టుకుంటున్నాడంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దట్ పిక్చర్. ఎందుకంటే జనరల్గా ఎవరు ఆ పని చేయరు. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండమ్మా, టక్కన యాక్సిడెంట్ అవ్వగానే ఓ 10 మంది గుమ్మి కొడతారు. ఎందుకు గుమ్మి కొడతారు కదా? ఏదైనా టక్కన హెల్ప్ కావాలా, అయితే అంబులెన్స్ కాల్ చేయాలా, లేదంటే ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్లాలా. అంటే న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే, ఒక వ్యక్తి కనుక గాయపడి పడుంటే వెంటనే రియాక్ట్ అవటం అనేటువంటిది న్యాచురల్ టెండెన్సీ. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది ఆ కమ్యూనల్ కల్చర్. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే ద సెన్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, నిరుత్సాహము, ఎటువంటి సహాయము అందనటువంటి ఒక నిరుత్సాహ పరిస్థితిలోకి ప్రజలు నెట్టివేయబడి ఉన్నారు. అంటే యేసుప్రభువారు తన చుట్టూతో ఉన్నటువంటి వారిని గమనించినప్పుడు ఆయనకి మిషన్ స్టేట్మెంట్ అర్థమైంది. ఏంటి ఆ మిషన్ స్టేట్మెంటు? వీళ్ళకి ఎటువంటి పరిచర్య కావాలన్నాడు? వీళ్ళు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు వాళ్ళ కండిషన్. అంటే అర్థం ఏంటి? వాళ్ళు విసికి ఉన్నారు, వాళ్ళు చెదరి ఉన్నారు. ఈ 2 మాటలు ప్రభువు చెప్పింది, అది ఆయన యొక్క విజన్ స్టేట్మెంట్. అది ఇన్సైట్ఫుల్ విజన్. అంటే నీ చుట్టూతో ఉన్నటువంటి వారి పరిస్థితి నువ్వు గమనించినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఇన్ఫరెన్స్ అబౌట్ దెమ్? మినిస్ట్రీ ఎప్పుడు కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. అది దర్శనం అంటే. దర్శనం అంటే యువర్ ఇన్సైట్ ఇంటూ వాట్ ద కండిషన్ ఆఫ్ ద పీపుల్ వెన్ యూ అబ్జర్వ్ దెమ్. అది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలంటే మనం టైం స్పెండ్ చేయాలి, టైం స్పేర్ చేయాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని గమనించాలి, వాళ్ళ పరిస్థితులు మనం గమనించాలి, వాళ్ళ స్థితి మనం గమనించాలి. ఇవి ముందు మనం గమనించినప్పుడు then you begin to understand how to minister to them. ఏ రకంగా వారికి నువ్వు పరిచయం చేయగలవో, ఏ రకంగా నువ్వు వారిని రీచ్ అవ్వాలో నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు చూడటం ప్రారంభించాలి. ఆ చూస్తున్నప్పుడు నువ్వు ఎటువంటి ఇన్సైట్ నువ్వు కలిగి ఉంటావో దాన్ని బట్టే నువ్వు దేవుని చేత వాడబట్టం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అసలు మనకి మన పనులతోనే మనకి టైం లేకపోతే, మనము చేసేటువంటి పనుల్లోనే మనం నిండా ఏమంటారు మునిగి తేలుతా ఉంటుంటే దేవుని దర్శనం ఎక్కడ వస్తుంది మనకి? యు విల్ నాట్ గెట్ ద విజన్ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని కొరకు మనం వాడబడాలి అనే కోరిక సరిపోదు. దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి ప్రక్రియ మన జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఈ దర్శనంతో ప్రారంభమవుతుంది. వెన్ యూ హ్యావ్ టైమ్ టు లుక్ ఎట్ దెమ్, దోస్ హు ఆర్ అరౌండ్ యూ. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గురించి ఆలోచన ప్రారంభం కావాలి. వారి స్థితి ఏంటో నువ్వు కనిపెట్టగలగాలి. వారు ఎటువంటి ఛాలెంజెస్ గుండా వెళ్తున్నారో
అది నువ్వు గమనించగలగాలి. దట్ ఈస్ వేర్. అందుకని అంటాను, మినిస్ట్రీ ఈజ్ పేయింగ్ అటెన్షన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ అవర్ పాత్. అంటే దేవుడు ఎవరినైతే నీకు అందుబాటులోకి తీసుకొచ్చాడో వాళ్ళ దగ్గరే నీ పరిచర్య ప్రారంభమవుతుంది. నువ్వు ముందే బయటికి వెళ్ళక్కర్లే. నువ్వు ఎక్కడ స్టార్ట్ చేయాలి? ముందు నీకు అందుబాటులో ఎవరినైతే దేవుడు తీసుకొచ్చాడో. నీ అందుబాటులో దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? నీ కుటుంబాన్ని తీసుకొచ్చాడు, నీ బంధువులు తీసుకొచ్చాడు, నీ స్నేహితులు తీసుకొచ్చాడు, నీతో పనిచేసే వారిని తీసుకొచ్చాడు. ఇవన్నీ ఎవరు? ఏమా ఎక్కడ స్టార్ట్ చేస్తాం? ముందు స్టార్ట్ విత్ దెమ్. ఎప్పుడైతే మనము ఆ ఇన్సైట్ఫుల్ విజన్ మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన ముందున్నటువంటి ఆపర్చునిటీ ఏంటో తెలియజేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు? కోత విస్తారమే కానీ పనివారు కొద్ది మంది ఉన్నారు. అంటే ఇక్కడ యేసుప్రభు వారు హార్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి యేసుప్రభు వారి టైంలో జనాభా ఎంతమంది ఉంటారంటే ప్రపంచ జనాభా ఒక 15 కోట్ల మంది ఉంటుంటారు. ఎంతమంది? ఈరోజు ఎంతమంది ఉన్నారు? ప్రపంచ జనాభా 700 నుండి 800 కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా మన 2011 సెన్సస్లో ఉన్నాం. 2025 సెన్సస్ ఇంకా రాలే మనకి. కానీ 2011 సెన్సస్ ప్రకారమే ఈరోజు ప్రపంచ జనాభా యొక్క అంచనా ఎంత? 800 కోట్లు. అంటే ప్రతి 2 సంవత్సరాలకి కూడా 15 కోట్ల మంది పెరుగుతున్నారు ప్రపంచ జనాభా. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ కాలంలో 15 కోట్ల మందిని చూసి హార్వెస్ట్ ప్లెంటిఫుల్ ఉందంటే ఈరోజు ప్రపంచ జనాభా చూస్తే మాట్లాడరేంటమ్మా? హార్వెస్ట్ ప్లెంటిఫుల్ ఉందా లేదా? కోత విస్తారంగా ఉందా లేదా? నిజానికి కోత అనేటువంటి మాట దేవుని వాక్యంలో తీర్పు విషయంలో రాయబడింది. నా మాట మీకు అర్థమవుతుందా? పంట ఏపుగా పండింది. ఇప్పుడు నీడేంటి? పంటను కొయ్యాలి. పంటను కొయ్యపోతే ఏమవుతుంది? పంట పాడైపోద్ది, పంట పనికి రాకుండా పోతుంది, పంట ఎండిపోతుంది. అంటే నువ్వు పంటను వేయటం అనేటువంటిది ఎంత క్రూషల్లో, పంటను రైట్ టైంలో కొయ్యటము కూడా అంతే క్రూషల్. సో ఇప్పుడు పంటను కనుక నువ్వు టైంకి కనుక కొయ్యకపోతే ఏమైపోతే పంట అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే నువ్వు దేవుని పని గనక నువ్వు సకాలంలో గనక జరిగించకపోతే ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు పంటను కోయటం అనేది ఎంత క్రూషియల్. ప్రభు అంటున్నాడు పంట ఇప్పుడు చేతికి వచ్చింది అంటే ఆ పంట రెడీగా ఉంది ప్రభువుని అంగీకరించడానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ పంటను దేవుని దగ్గరికి నడిపించేటువంటి పనివారు కొదువైపోయారు. ఒక రకంగా మీరు ఫార్మర్ని తీసుకున్నారనుకోండి, ఒక వ్యవసాయకుడు తీసుకుంటే అసలు వ్యవసాయకుడు బ్రతికేదంతా కూడా పంట కోసమే. వాట్ ఎవర్ హీ డస్ కదా, హార్వెస్ట్ కోసమే. పంట చేతికి రావడం అనేది ఎంత క్రూషియల్. దాని కొరకు అతడు విత్తుతాడు, అతడు నీళ్లు పడతాడు, దానిలో పనికిరాని వాటిని తీసేస్తాడు, మళ్ళా పంట చేతికి వచ్చేంత వరకు కనిపెడతాడు. ఇవన్నీ దేని కొరకు? పంట చేతికి రావటానికి. ఇప్పుడు పంట ఏపుగా పెరిగిన తర్వాత పనివారు పోయారు అనుకోండి, పనివారు దొరకలేదు అనుకోండి, అప్పుడు వ్యవసాయకుడికి ఎంత బాధ ఉంటుంది? ఉంటుందా లేదా? ఏమంటే పంట బాగా ఏపు పెరిగింది, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఎదిగింది కదా. అంటే ఇప్పుడు పంట అంత ఏపుగా వచ్చినప్పుడు ఇమీడియట్ నీడ్ ఏంటి? పంటను కోసేటువంటి లేబరర్స్ కావాలి. ఇంత పంట పండిన తర్వాత ఒకవేళ లేబరర్స్ కనుక లేకపోతే ఇక ఫార్మర్ చేసిందంతా వేస్ట్ అయిపోదా? అరే ఇంత ఏపుగా పండాలని కోరుకుంది ఎవరు? ఫార్మర్. ఈ సంవత్సరం అంతా కష్టపడింది దేని కొరకు?
పంట ఏపుగా రావాలని. మరి పంట ఇంత చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసేవారు కరువైపోయారు అనుకోండి అమ్మా, అది ఎంత బాధను కలిగజేస్తుంది. ఇప్పుడు నిజానికి నువ్వు పంటను ఇన్వెస్ట్ చేయడానికి చాలా టైం పట్టుద్ది. నువ్వు ల్యాండ్ కొనాలి, తర్వాత నువ్వు విత్తనాలు వేయాలి, తర్వాత నువ్వు నీరు పట్టాలి, నువ్వు ఎరువు వేయాలి. అబ్బో చాలా ప్రక్రియ ఉంటుంది. ఒక పంట చేతికి రావటంలో చాలా ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత పంట బ్రహ్మాండంగా పండిన తర్వాత అక్కడ లేబరర్స్ లేరు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పటి వరకు పడిన ప్రయాసంతా వ్యర్థమేనంటారా కాదంటారా? ప్రభు అదే ఎనాలజీని వాడుతున్నాడు. పంట ప్రాబ్లం ఏంటంటే ఆనాడు కానీ ఈనాడు కానీ సంఘాల్లో నాయకులు కావాలని కోరుకుంటున్నారు కానీ పనివారు కావాలని ఎవడు కోరుకోవట్లా. ఈరోజు లీడర్స్ ఎక్కువైపోయారు, లేబరర్స్ తక్కువైపోయారు. ఇప్పుడు మన కోరిక ఏంటి? లీడర్ కావాలన్నా లేబరర్ కావాలన్నా? దేవుడు మనల్ని ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాడు? లీడర్ గానా లేబరర్ గానా? మరి లేబరర్గా ఉండటం ఎందుకు ఇష్టం లేదు? రోజంతా ఎంట్లో పని చేయాలి, ఎవరికి ఇష్టం ఉంటుంది? కష్టపడాలి, చెమట వచ్చాలి, ఎవరికి ఇష్టం ఉంటుంది? అదే లీడర్ అనుకో, కుర్చీలో కూర్చొని చేసే జాబ్ సరిపోతుంది మనకి. వైట్ కాలర్ జాబ్ ఇది. లీడర్ జాబ్ ఏంటి చెప్పండి? సో ఇప్పుడు అందరు దేని కొరకు తాపత్రయపడుతున్నారు? నేను అంటాను, నువ్వు లేబరర్ కాకుండా నువ్వు లీడర్ కాలేవు. దేవుని దగ్గర అవ్వదు అట్లాగా. నువ్వు నిజంగా లీడర్ కావాలంటే ముందు లేబరర్ కావాలి. అన్లెస్ యూ వర్క్ ఫర్ గాడ్ యూ కెన్ నెవర్ బికమ్ ఏ లీడర్. నువ్వు దేవుని కొరకు నువ్వు పని చేయకుండా నువ్వు లీడర్గా ఎట్లా అవుతావు అసలు? నువ్వు నాయకత్వం దేవుడు ఎప్పుడిప్పుడు. నువ్వు దేవుడు కనుక నేను నాయకునిగా వాడుకోవాలంటే ముందు పని చేయటం నేర్చుకో. యు నీడ్ టు బి ఏ లేబరర్. ఇప్పుడు ప్రభుకి ఎవరు కొదువయ్యారు? లేబరర్స్ కొరువయ్యారు, పని చేసేవారు కొరువయ్యారు. రాయ్ ఫిష్ అని ఆయన ఒక సెమినరీలో ప్రొఫెసర్, ఆయన ఇవాంజలిజం టీచ్ చేసేటువంటి ప్రొఫెసర్. ఒకరోజు ఆయన కుమారుడు అంటే ఇన్ఫెంట్, వాడు ఇంకా చంటి బిడ్డ, అర్థమవుతుందా? చంటి బిడ్డకి ఏదో హెల్త్ నిజంగా జరిగిన సంఘటన. చంటి బిడ్డకి ప్రాబ్లం వచ్చి ఇక వాడు చనిపోతున్నటువంటి స్థితికి వచ్చేసాడు కదా. తల్లిదండ్రులకి చాలా కష్టం, అప్పుడే పుట్టిన బిడ్డ కదా. ఆ మాటకు వస్తే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అయితేనే చాలా బాధపడతారు. అదే పుట్టిన తర్వాత నెలల పసుకొందు గనక మరణానికి సమీపిస్తే అది ఎంత బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి కదా. అప్పుడు ఈ కుమారుడు ఆ చనిపోతున్నటువంటి దశలో వచ్చినప్పుడు, ఆ హాస్పిటల్ బెడ్లో చచ్చిపోతున్నటువంటి దశలో ఉన్నప్పుడు ఈ ప్రొఫెసర్ ఒక ప్రశ్న వేసుకున్నాడంట. ఒకవేళ నా కొడుకు గనక ఇప్పుడు చచ్చిపోతే నేను దేని విషయంలో ఎక్కువగా బాధపడతాను? వాట్ విల్ ఐ రిగ్రెట్ ద మోస్ట్ ఇఫ్ మై సన్ డైడ్ కదా. ఇప్పుడు చంటి బిడ్డ ఉన్నాడు, వాడు నెలల వాడు చనిపోతున్న దశకు వచ్చేసాడు. అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు ఆయన వేసుకున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఈ చంటి బిడ్డ గనక చచ్చిపోతే నేను దేని విషయంలో బాధపడతాను? వాట్ ఈస్ ద థింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రిగ్రెట్ ద మోస్ట్? ఈ చంటి బిడ్డ చచ్చిపోతే అంటే ఆయనకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఐ వుడ్ రిగ్రెట్ దట్ హీ డైడ్ నెవర్ నోయింగ్ హౌ మచ్ ఐ లవ్డ్ హిమ్. చంటి బిడ్డకి నిజంగా తండ్రి ఎవరో కూడా తెలియదు, తల్లి ఎవరో కూడా తెలియదు. కానీ చంటి బిడ్డ ఎంతగా అప్పటికే తండ్రి ప్రేమను తల్లి ప్రేమను పొందుకొని ఉంటాడు. ఏమా బిడ్డ కడుపులో పుట్టింది పడిన దగ్గర నుండి కూడా తల్లిదండ్రుల యొక్క ఎంఫసిస్ అంతా దేని మీద ఉంటుంది? ఆ బిడ్డ మీద ఉంటుంది. అంటే ఆ బిడ్డ పుట్టి వాడు నెలల పసికందు అయ్యేటప్పటికి ఈ లోపల తల్లిదండ్రుల యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది ఆ బిడ్డ విషయంలో. ఉండదా?
కానీ సంగతి ఏంటంటే ఆ బిడ్డకి ఇంకా ఊహ రాలే. ఆ బిడ్డకి ఇంకా తన తల్లి ఎవరో తన తండ్రి ఎవరో తెలీదు. అంటే వాడు చూపించిన ప్రేమేంటో ఆ బిడ్డకు తెలీదు. సో ఇప్పుడు నేను ఏమంటున్నాడు, ఈ చంటి బిడ్డ కనుక చనిపోతే నాకు వచ్చేటువంటి మొట్టమొదటి బాధ ఏంటో తెలుసా? నేను ఏదైతే వాడిని ప్రేమించానో తెలియకుండానే చచ్చిపోతాడు. అంటే కనీసం తండ్రి ప్రేమను తెలుసుకునేటువంటి వయస్సు కాదది అనే విషయాన్ని చెప్తున్నాడు. నేనంటాను, దేవునికి మానవాళి పట్ల ఏ విషయంలో రిగ్రెట్ ఉండదు తెలుసా? బికాస్ దే ఆర్ డైయింగ్ వితౌట్ నోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఎంతమంది దేవుని ప్రేమను తెలుసుకోకుండా చచ్చిపోతున్నారు? దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు చెప్పండి? ఇంతమంది ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని ప్రేమను ఎరగకుండా చనిపోతున్నారంటే దానికి కారణం ఎవరు? మనమే. సరే, లోకంలో ఉన్న వాళ్ళకి ఎటుగుడి పట్టదు దేవుని గురించి. మరి మందిరాలకు వస్తున్న వాళ్ళు మనకేం పడుతుంది దేవుని గురించి? మనమేం పని చేస్తున్నాం? మనం ఎంతమందిని సంపాదిస్తున్నాం? ఒక సంవత్సరం తిరిగేటప్పటికి ఎంతమందిని మనం ప్రభు దగ్గర నడిపించగలుగుతున్నాం? ఎంతమందికి మనం సువార్త పాటించగలుగుతున్నాం? ఎంతమందికి మనం ప్రభు గురించి చెప్పగలుగుతున్నాం? సో అల్టిమేట్గా లోకంలో అనేక మంది ప్రతిరోజు కూడా దేవుని ప్రేమను ఎరగకుండా చచ్చిపోతున్నారంటే పనివాళ్ళు దేవునికి కొదువయ్యారు. చర్చ్ మెంబర్స్ కొదువు అవ్వలేదమ్మా. ఆదివారం మార్నింగ్ వెళ్ళండి వీధుల్లోకి, ప్రతి చర్చిలో వేలకు వేల మంది తయారవుతున్నారు. ఏం చేసుకోవడానికి? చర్చ్ మెంబర్స్ కొరువయ్యారా? చూడండి, ప్రతి సంఘాన్ని మళ్ళీ చెప్పుకుంటున్నారు, మా సంఘానికి 30,000 మంది వస్తారు, మా సంఘానికి 1000 మంది వస్తారు. ఏం చేసుకోవడానికి? చర్చ్ మెంబర్స్ కాదు దేవునికి కావాల్సింది, తన కొరకు పని చేసేటువంటి లేబరర్స్ కావాలి. పనివారు కొదువయ్యారు. ఈ పనివారు కొదువయ్యారు కాబట్టి పంట ఏపుగా చేతికొచ్చినా కానీ, ఇంత పంట చేతికొచ్చినప్పటికీ కూడా దాన్ని కోసేటువంటి పనివారు కొదువయ్యారు కాబట్టి అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకోకుండానే చచ్చిపోతున్నారు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మనము దానికి బాధ్యత వహించాలి. ఆపర్చునిటీ లేకదమ్మా, దేవుని పని చేయటానికి అవకాశాలు లేక కాదు. ముందు నీకు అసలు పనిచేసే హృదయం లేదు, కష్టపడే తత్వం లేదు, అసలు దేవుని పని చేయాలనే దర్శనం నీకు లేదు. ఆపర్చునిటీస్ ఎందుకు లేవు? నీ చుట్టూ తను కళ్ళు తెరిస్తే బోళ్ళు మంది కనబడుతున్నారు నీకు దేవుని ఎరగటువంటి వారు. ఆపర్చునిటీస్ లేక కాదు, ఆపర్చునిటీస్ నువ్వు వినియోగించుకోవట్లేదు. మనం సంఘాలకైతే వస్తున్నాం కానీ మనం పని వాళ్ళం కాటలేదు. కారణం ఏంటంటే మనము కూడా మన బిజీ స్కెడ్యూల్లో మనం ఉన్నాం. మనకే తీరుబడలేనంత పని అయిపోయింది. టైం లేదండి, టైం లేదండి, టైం లేదండి. మీరు టైం లేదనండి, పోయేవాళ్ళు నరకానికి పోతానే ఉన్నారు. దాని అందరికీ ఎవరిది బాధ్యత? ఈ టైం లేదంటున్నారు చూసారా సంఘాలకు వచ్చేవాళ్ళు. ఆదివారాలు బట్టి నిండిపోతున్నాం మన సంఘాల్లో. కానీ పనివాడేరి? కోత ఇంతగా ఆ ఏపుగా పెరిగితే దాన్ని కోసేటువంటి పనివాళ్ళేరి? ఎప్పుడైతే నువ్వు ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఇన్సైట్ నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆపర్చునిటీ నువ్వు గమనిస్తావో, ద నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? యువర్ స్ట్రాటజిక్ ఇన్వాల్వ్మెంట్. దేవుని పనిలో దేవుడు నిన్ను ఆయన వాడుకుంటాడు. చూసారా ఎట్లాగా దేవుడు నిన్ను మినిస్ట్రీలో ఇన్వాల్వ్ చేస్తాడు అనేటువంటిది కనుక గమనిస్తే,
ఇక్కడ ప్రభువు తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనిడి అని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇక్కడ ప్రభు గనక ఒక మిషన్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒక ఆల్టర్ కాల్ ఇచ్చి ఎంతమంది ఫుల్ టైం మినిస్ట్రీకి వస్తారు అని అనుంటే పోయేది కదా. మాట్లాడరే, అవునా? ఒక మిషన్స్ కాన్ఫరెన్స్ పెట్టి, అరే అబ్బాయి లేబరర్స్ ఆర్ ఫ్యూ, సో దెర్ ఈస్ సో మచ్ వర్క్, ఆపర్చునిటీస్ ఆర్ దేర్, కాబట్టి ఇదిగో మీకు మేము మిషన్ సర్వే రిపోర్ట్ ఇస్తున్నాం. ఏంటది? రేపు ఇస్తారు మనకి మిషన్ సర్వే రిపోర్ట్, అవునా? ఇదిగో ఈ పలానా చోట ఈ పని ఉంది, ఇదిగో పలానా చోట ఈ అవసరం ఉంది, ఇదిగో పలానా చోట. ఎస్, ఎవ్రీ మిషన్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఏ మిషన్ సర్వే. సో ఇప్పుడు ప్రభు ఏం చేసి ఉండాలి? ఏం చేసి ఉండాలి? 12 మందిని పిలిచి ఒక మిషన్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఒక పవర్ఫుల్ మిషన్ స్పీకర్ని పిలిచి మళ్ళీ ఒక ఫైనల్ ఛాలెంజ్ ఇప్పించి మళ్ళీ ఫైనల్ ఛాలెంజ్లో ఒక ఆల్టర్ కాల్ ఇచ్చి లేచి నిలబడరా, ఎంతమంది సేవకి వెళ్తారంటే, ఇదిగో దేవా నా జీవితంలో పాట మొదటగా వీళ్ళందరూ లేచి నిలబడతారు ఒక్కొక్కళ్ళు కదా. ఈ సీన్లన్నీ చూస్తున్నాము, అందుకనే మాట్లాడుతాను. ఏం చేస్తాం మనం? ఇవన్నీ చూసేసాము ఆల్రెడీ ఈ సీన్లన్నీ. ఒక మిషన్ ఛాలెంజ్ అవ్వగానే అంతా లేచి నిలబడటము. అప్పుడు వెంటనే గిటార్ వేసుకొని వచ్చాడు, ఇదిగో దేవా నా జీవితం. ఎన్ని పాటలు పాడాము ఎన్ని మిషన్స్ కాన్ఫరెన్స్లో. మళ్ళీ మరుసటి రోజు కామైపోద్ది. ఇక నిలబడిన వాళ్ళందరూ మన తర్వాత ఎవడ కనపడ్డారు. ఎన్ని మిషన్స్ ఇట్లా చూసామా మేము. అప్పుడు నిలబడిపోతారు, ప్రభా నన్ను పంపించి ప్రభా. ఎందుకంటే అప్పుడు మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది, మంచి ఏమంటారు కమిట్మెంట్ వస్తుంది. అప్పుడు కమిట్. ఆ తర్వాత ఎవడు కనపడ్డే ఏమైపోయారండి పనివాళ్ళు. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు, సి హౌ డు యూ ఇన్వాల్వ్ పీపుల్ ఇన్ ద మినిస్ట్రీ. నేను అంటాను, మినిస్ట్రీలో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అయ్యేది వెన్ యూ బిగిన్ టు ప్రే. ఏమండి, ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నాడని అనిపిస్తుందండి, ముందు ప్రార్థన చేయి. ముందు ప్రార్థన చేయి. పనిచేయటం మొదలుపెట్టమాక, ముందు ప్రార్థన చేయి. అంటే నువ్వు యు సా ద కండిషన్ ఆఫ్ ద పీపుల్. ప్రజలు విసుకున్నారు, ప్రజలు చెదిరున్నారు, అది కనిపెట్టావు. ఆపర్చునిటీస్ మెండుగా ఉన్నాయి, హార్వెస్ట్ ప్లెంటీగా ఉంది, కోత సిద్ధంగా ఉంది, పనివారు కలువయ్యారు, నీటిని గమనించావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? నౌ యు బిగిన్ టు ప్రే. ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రభువు ఈ మాటని చెప్పాడు? సి, దేవుని పరిచయ కొరకు పనివాళ్ళు కదువయ్యారు అనగానే వెంటనే ప్రభు ఏం చేయాలి? పనివారిని ఎంప్లాయ్ చేయాలి కదా. పనివారిని టకటకన దేవుడు ఏం చేయాలి? పంపించాలి. లేదు, ప్రభు ఏమంటున్నాడు? ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, యు బిగిన్ టు ట్యూన్ యువర్ సెల్ఫ్ ఇంటూ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తులు కావాలంటే ముందు దేవుని హృదయం ఏంటో నీకు అర్థం కావాలి. దేవుని హృదయముతో నువ్వు అనుసంధానం కావాలంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ త్రూ ప్రేయర్. సో వెన్ యు బిగిన్ టు ప్రే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావో, ఆ ప్రార్థనలో ఆ అవసరత ఏంటో నువ్వు గుర్తిస్తావో. ఇప్పుడు జాగ్రత్త వినండి. ప్రార్థన చేస్తుండగా దేవుడు పంపించాలి. ఎవరిని పంపిస్తాడు? ఎవరు పంపిస్తాడు? చెప్పండి, ఎవరిని పంపిస్తాడు? ప్రార్థన చేసేవాడిని పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసి, ప్రభా కోత ఇది ఉంది ప్రభా, ఇదిగో నువ్వు సేవకులు లేపయ్యా అని అనమాక. నా మాట మీకు అర్థమవుతుందా? సో గాడ్స్ మెథడ్ ఏంటి? ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే అప్పుడు దేవుడు నిన్ను పంపిస్తాడు. దర్శనం ఉంది, అవకాశం ఉంది, ప్రార్థన. ఎప్పుడైతే దర్శనము
ప్లస్ అవకాశము ప్లస్ ప్రార్థన, ఈ 3 కలుస్తాయో అప్పుడు ప్రభు అన్నాడు. మీరు గమనించారా? 9వ అధ్యాయం అవ్వంగానే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఏం చేశాడమ్మా? తన 12 మంది శిష్యులు పిలిచి ఏం చేశాడు? అపవిత్రాత్మ వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుకును వారికి అధికారం ఇచ్చాను. జాగ్రత్త వినండి. ముందేమన్నాడు? శిష్యులతో పట్టుకొని 12 మందితో ప్రార్థన చేయండి రా అబ్బాయి అన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టారో ఇప్పుడు ఏం చేశాడు ప్రభు? ఎవరిని పంపించాడు? అమ్మ జాగ్రత్త వినండి. యాజ్ యు బిగిన్ టు ప్రే యు విల్ బి ప్రేయింగ్ ఇన్ టు ద సొల్యూషన్. అది దాని అర్థం. మనం ఏమంటున్నామంటే ప్రభు అవకాశం ఉంది, అవసరత ఉంది, నిజమే. మరి అవకాశము అవసరత ఎవరు వినియోగించుకోవాలి? ఎవరు వినియోగించుకోవాలి? నువ్వు కాదు, నీ పక్కనోడు కాదు. ఎవరు వినియోగించుకోవాలా? నువ్వే వినియోగించుకోవాలి. సో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావు. ఎప్పుడైతే నువ్వు అవకాశము, ఆ దర్శనము ఇవన్నీ కలిసి నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడతావో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పడమ్మా? మినిస్ట్రీలోకి ఎవరు పంపించాడు? ఎవరు పంపించారు మినిస్ట్రీలోకి? ప్రార్థన చేసేది ఎవరు పంపించారు? ఎవరు పంపించాడు మినిస్ట్రీలోకి? శిష్యులను పంపించాడు, రైటే. ఎవరు పంపించారు అంటే ఇప్పుడు మినిస్ట్రీ ఎవరు చేయిస్తారు? దేవుడు చేయిస్తాడు. నువ్వు నేను చేసేది కాదు మినిస్ట్రీ. నువ్వు నేను అనుకుంటే మినిస్ట్రీ చేసేది కాదు. When you have that burden, when you have that insight, and then when you understand the need and when you begin to pray, God will send you. అది మినిస్ట్రీ మోడల్. దేవుడు ఎవరినో పంపించడు, నిన్ను పంపిస్తాడు. నిన్నే పంపిస్తాడు దేవుడు. ఒకవేళ నిజంగా నీకు ఆ దర్శనం ఉంటే, ఒకవేళ నిజంగా ఆ భారం నీకుంటే. యేసు ప్రభువు ఇక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు చూడండి. తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుణ్ణి వేడుకొనండి. ఇక్కడ తెలుగులో చాలా పాలిష్డ్గా పంపుమని అనేటువంటి మాట మనం గమనిస్తాం. కానీ ఒరిజినల్ గ్రీక్లో ఏమన్నా వాడబడిన పదం ఏంటి తెలుసా? ఎగ్బాలో అంటే పనివారిని విసిరివేయమని అడిగాడంట. ఏమన్నాడు? పనివారిని టు త్రో దెమ్ అవుట్. అంటే త్రో దెమ్ అనేటువంటి మాట ఎప్పుడు వాడతాం మనము? వెన్ యు ఆర్ సో మచ్ కంఫర్టబుల్ ఇన్ యువర్ ప్రెసెంట్ పొజిషన్. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు ఫుల్ కంఫర్టబుల్గా ఉన్నావో నేను దేవుడు ఏం చేస్తాడు? పెరికి విసిరివేస్తాడు. ఇక్కడ యేసు ప్రభువు అదే మాట మాట్లాడుతున్నాడు. అంటే సంఘములో చాలా మంది కంఫర్టబుల్గా ఉన్నారు. చక్కగా ఆదివారం ఆరాధనకు వస్తారు, 2 గంటలు చక్కగా కూర్చుంటారు, వాక్యం వింటారు, హ్యాపీగా ఏసీ ఫ్యాన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు సంతలో కూరగాయలు కొనుక్కొని వెళ్ళిపోతారు ఇంటికి. నేను అనుకుంటే ఈ అవకాశం ప్రపంచంలో గ్రేస్ ఫ్యాక్టరీ వాళ్ళకే ఉంది, ఇంకెవరికి లేదమ్మా ఇంత అవకాశం. అబ్బబ్బబ్బబ్బ. ఎంత కంఫర్టబుల్ తయారయ్యాం కదా మనం. అందుకే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? లేదు ప్రభా, వీళ్ళు అసలు బాగా కంఫర్టబుల్గా చర్చిలో పాతుకుపోయారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలా? తీసి బయటికి ఇసిరాయి. వీళ్ళు బయటికి వెళ్ళట్లేదు. అందుకే నేనేమంటానంటే, we need to pray that God will throw some people out of the church. సంఘం ఇప్పుడు ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేయాలి? సంఘము ఆ మంట కలిగి మనము పరిచర్య కొరకు మనం ప్రార్థన చేసే క్రమములో దేవుడు ఏం చేస్తాడు? మన సంఘముల నుండే కొంతమందిని తీసి బయటికి ఇసిరేస్తాడు. ఎందుకో? వెళ్ళండి రా నాయన, ఇదిగో అక్కడ ఉంది నీడు ఉంది, ఇక్కడ ఉంది నీడు ఉంది, వెళ్ళండి మిషన్స్ కొరకు. హడ్సన్ టేలర్ అదే మాట అంటాడు, చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడతాడు. ఇఫ్ వీ ఆర్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అవసరతలు గనక
మనము మీట్ అవ్వాలంటే 2 things must happen. 2 విషయాలు జరగాలి. ఫస్ట్, దేర్ మస్ట్ బి ఎర్నెస్ట్ ప్రేయర్ టు ద లార్డ్ ఆఫ్ ది హార్వెస్ట్. ఒకటి, తీక్షణ కలిగినటువంటి ఆ ప్రార్థన సంఘంలో నుండి బయలుదేరాలి. సెకండ్, దేర్ మస్ట్ బి ఏ డీపెనింగ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ద చర్చ్ సో దట్ మెన్ విల్ బి అనేబుల్ టు స్టే హోమ్. ఎంత అద్భుతంగా అన్నాడు చూసారా? ఎప్పుడైతే సంఘము ప్రార్థన చేస్తుందో ఉద్యోగం కొరకు, సంఘము ఎప్పుడైతే పరిచర్య కొరకు ప్రార్థన చేస్తుందో అప్పుడు ఏం చేయాలో తెలుసా? సంఘము యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎంత డీప్ గా వెళ్ళాలంటే సమ్ పీపుల్ విల్ బి అన్కంఫర్టబుల్ టు సిట్ ఇన్ ద చర్చ్. అప్పుడు వాళ్ళు లేస్తారు, వాళ్ళు బయలుదేరతారు, సంఘ పరిచర్య వేరే ప్రాంతాలకు తీసుకుని వెళ్తారు. అది దర్శనం అంటే, అది మిషన్స్ అంటే. ఈరోజు సంఘాలు నిండిపోయినాయి. ఎవరితో? చర్చ్ మెంబర్స్తో. కానీ ఇప్పుడు కావాల్సిన అవసరం ఏంటి? పనివారు కావాలి. ఈ పనివారు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సంఘము ప్రార్థించడం మొదలు పెట్టాలి. సంఘ సభ్యులు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేయటం మొదలు పెడతారో, ఎప్పుడైతే ఆ దర్శనం మీరు కలిగి ఉంటారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన కంఫర్ట్ జోన్స్ నుండి మనల్ని షేక్ చేసి కొంతమందిని బయటికి ఇసిరేస్తాడు. పొండ్రాలైనా విజయనగరం వెళ్ళండి, పొండవరం శ్రీకాకుళం ఎక్కడ వెళ్తారు? మనమేమో బయట నుండి సేవకులు తీసుకుని చేస్తాడు. బయట నుండి సేవకులు బైక్ లేవాలి సేవకులు. ఇప్పుడు సేవకులు ఎక్కడ రావాలి? మనమే ప్రభా గ్రేస్ బాప్టిస్ట్ పనికి పెట్టేది మాస్టర్ గారికి, కాబట్టి సేవకులు ఎక్కడ నుండి రావాలంట? బయట నుండి కాదు, లోపల నుండి లేవాలి. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు ఏసీలో. సంత చాలా కంఫర్టబుల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఏం కావాలి? మంట లేవాలి. మంటలేసి ఇప్పుడు ఏం చేయాలి? సంఘంలో కంఫర్ట్ ఉన్నాడు కొంతమంది విసిరివేయబడాల. ఎక్కడికి? లోకంలోకి విసిరివేయబడినప్పుడు అప్పుడు ద మిషన్స్ విల్ స్టార్ట్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు అటువంటి కృప మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మనం అంగీకరించాం ప్రభువుని, మంచిదే. మనం రక్షించబడ్డాం, మంచిదే. కానీ చుట్టూత ప్రజలు మనం చూస్తున్నామా? వారిని చూస్తున్నప్పుడు మనకెందుకు భారం కలగట్లేదు? వారిని చూసినప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయటం లేదు? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు నిన్నే వాడుకుంటాడేమో. ఒకవేళ ఆ దర్శనంతో నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు నిన్నే పంపిస్తాడేమో. ఒకవేళ సంఘాల్లో మనం కంఫర్టబుల్ అయిపోతున్నామేమో. గాడ్ వాంట్స్ టు షేక్ యూ. దేవుడు అటువంటి ఉజ్జీవాన్ని సంఘాలకు తేవాలని ప్రార్థన చేద్దాం. బయట నుండి మనకి సేవకులు రావటం కాదమ్మా, సంఘంలో నుండే సేవకులు వెదజల్లబడాలి, ఆయా ప్రాంతాలకు వెదజల్లబడాలి. అప్పుడు పరిచర్య విస్తరిస్తుంది. కాబట్టి ప్రభుని అడుగుదామా? ప్రభా, ఇదిగో నేను సేవకుడిగా ఉంటాను, ఇదిగో నేను పనివాడిగా ఉంటాను. ఎప్పుడైతే మనము ఆ విషయాలు ప్రార్థన చేయటం మొదలు పెడతామో దేవుడు మీ కుటుంబాల్లో మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మీ వర్క్ ప్లేసెస్లో మిమ్మల్ని వాడుకుంటాడు. ఒకవేళ అవసరమైతే దేవుడు ఫుల్ టైం మినిస్ట్రీకి మిమ్మల్ని తీసుకొస్తాడు. అది జరగాలంటే ఈ 3 విషయాలు మన జీవితాల్లో ప్రారంభం కావాలి. అందరూ లేచి నిలబడి ముఖ్య ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. కోత విస్తారంగా ఉంది. కోసేడు వారు ప్రభా పనివారు కరువైపోయారు. నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా మమ్మల్ని షేక్ చేయండి. మా కంఫర్ట్ జోన్స్ నుండి మమ్మల్ని లేపండి, బయటకు మమ్మల్ని విసిరివేయండి. తద్వారా నీ పని ప్రభా మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా జరుగునట్లుగా ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని మీరు నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. రత్న కుమార్ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రక్షణ, మీ భద్రత కుటుంబాలకు మీరు దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చండి, భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా అనుసరించిన ప్రకారం క్షమించండి, మా శోధులు తెక్క దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్.